హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సేవ్ ది టైగర్స్ సీజన్ 2 స్టేరింగ్ బై ప్రియదర్శి, అభినవ్, చైతన్య కృష్ణ. సీజన్ 1 ఆల్రెడీ వచ్చేసింది. సీజన్ 2 దిస్ మంత్ 15 అయితే రిలీజ్ అయ్యింది. హాట్స్టార్లో ఇప్పుడు స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ సీజన్ 2 ఎలా ఉంది, సీజన్ 1కి తగ్గట్టు ఈ సీజన్ 2 ఉందా అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. సేవ్ ది టైగర్స్ సీజన్ 2ని టుడే నేను చూడడం అయితే జరిగింది. నాకైతే ఈ సీజన్ 2 నచ్చింది గైస్. సీజన్ 1 మనల్ని ఎంత ఎంటర్టైన్ చేసిందో అలాగే ఈ సీజన్ 2 కూడా అంతే ఎంటర్టైన్ చేస్తుంది. ఇంకా ఎవరైనా సీజన్ 1ని చూడకపోతే వెళ్ళి చూసేయండి, హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా సేవ్ ది టైగర్స్ సీజన్ 2 స్టోరీ విషయానికి వస్తే ఇది సీజన్ 1కి కంటిన్యూషన్. హీరోయిన్ హంసలేఖ కిడ్నాప్ అవడంతో ఈ సీజన్ 1 ఎండ్ అవుతుంది. అలాగే హంసలేఖ ఏమైంది అనే దానితో ఈ సీజన్ 2 స్టార్ట్ అవుతుంది. హంసలేఖ ఎక్కడని పోలీసులు గంటా రవిని, విక్రమ్ని, రాహుల్ని ఇన్వెస్టిగేట్ అయితే చేస్తూ ఉంటారు. మాకేమీ తెలియదని ఈ ముగ్గురు అయితే చెప్తారు. కానీ పోలీసులు వీళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకో పక్క న్యూస్లో ఈ ముగ్గురు హంసలేఖని పార్టీ నుండి కిడ్నాప్ చేసి రేప్ చేసి చంపారని న్యూస్ వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి హంసలేఖ రావడంతో ఆ ముగ్గురిని వదిలేస్తారు. ఆ తర్వాత నుండి మనకు మెయిన్ స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. వీళ్ళు పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చాక ఏం జరిగింది, ఇంతకీ మన రాహుల్ రైటర్ అయ్యాడా, గంటా రవికి హంసలేఖ మధ్య ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది, విక్రమ్ లైఫ్లోకి వచ్చిన ఇంకో అమ్మాయి ఎవరు అనేది తెలియాలంటే సీజన్ 2ను మీరు చూసేయాల్సిందే. ఇంకా ప్రతి ఒక్కరూ సీజన్ 1 చూసిన తర్వాతే సీజన్ 2 చూడాలి, బాగా అర్థమవుతుంది. మొత్తం 7 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ మంచి కామెడీతో ఉంటుంది, ఒక ఎపిసోడ్ 4 తప్ప. ఈ ఎపిసోడ్ కొంచెం లాగ్గా అనిపిస్తుంది. అలాగే సీజన్ 3 కూడా ఉంటుందని అనుకుంటున్నాను. సీజన్ 2కి మంచి ఎండింగ్ అనేది లేదు. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ సూపర్గా పర్ఫామ్ చేశారు. ముఖ్యంగా ఈ ముగ్గురు అయితే వేరే లెవెల్. ప్రతి ఒక్కరు తప్పకుండా సేవ్ ది టైగర్స్ అయితే చూడాలి, హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఇది గైస్ సేవ్ ది టైగర్స్ సీజన్ 2 రివ్యూ అయితే. ఇక ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.